2025 జనవరి 26న 2025 గణతంత్ర వేడుకలకు చీఫ్ గెస్ట్ గా హాజరైనది ఎవరు? ఇక్కడ మనకున్నటువంటి ఒక ఆచరణ ఏంటంటే, ఒక ఆనవాయితీ ఏంటంటే, గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే రోజు మన సెలబ్రేషన్ చేసుకున్న సమయంలో ఎవరినైనా ఒకరిని విదేశీ అధిపతులను ఆహ్వానించడం అనేది, చీఫ్ గెస్ట్ ఆహ్వానించడం అనేది ఒక సాంప్రదాయం మన దేశంలో. అయితే ఇక్కడ ఉన్నటువంటి విధానం ఏంటంటే, ప్రతి గణతంత్ర వేడుకలకు, ప్రతి గణతంత్ర దినోత్సవం రోజు ఏ దేశ అయినా ఒక దేశ అధ్యక్షులను కానీ ఆ దేశ ప్రధానమంత్రులను కానీ చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించడం మన యొక్క సాంప్రదాయం. అది ఎందుకంటే ఒక సత్సంబంధాలు పెంపొందించుకోవడం అన్నది, అంటే టు మెయింటైన్ ద రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ అదర్ కంట్రీస్. ఒక దేశం, మన దేశం ఇతర దేశాలతో రిలేషన్స్ మెయింటైన్ చేయాలంటే అధిపతులను మనం ఇవ్వడం, మన వాళ్ళను వాళ్ళు ఇవ్వడం అనేది ఒక సాంప్రదాయం. అలాంటి సాంప్రదాయం మన దేశంలో 1950 నుండే స్టార్ట్ అయింది. ఎప్పుడు 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలుకు వచ్చిన తర్వాత, మన భారత రాజ్యాంగము అమలుకు వచ్చినాక జనవరి 26న మొదటి గణతంత్ర వేడుకలకు 1950లో 1950 సంవత్సరం జనవరి 26న మొదటి గణతంత్ర వేడుకలు జరిగినాయి. ఈ మొదటి గణతంత్ర అంటే రాజ్యాంగం ఎప్పుడైతే అమలుకు వచ్చిందో అప్పుడు గణతంత్ర వేడుకలు జరిగాయి. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో చీఫ్ గెస్ట్ గా హాజరైన వ్యక్తి ఎవరమ్మంటే, చీఫ్ గెస్ట్ గా హాజరైన వ్యక్తి ఇండోనేషియా దేశ అధ్యక్షుడు. ఇండోనేషియా దేశ అధ్యక్షుడు ఇండోనేషియా దేశ అధ్యక్షుడు ఎవరమ్మా అంటే సుకర్ణో పుత్రి గారు ఈ మొదటి గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యాడు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఒక్కొక్క అధ్యక్షులను, అదే దేశ విదేశాల అధ్యక్షులను మనము ఆహ్వానించడం మన సాంప్రదాయం. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, 1950లో మొదటి గణతంత్ర వేడుకలకు హాజరైనటువంటి చీఫ్ గెస్ట్ ఎవరమంటే ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్ణ పుత్రి. ఇండోనేషియా వాళ్ళు మొదటిసారిగా వచ్చారు కాబట్టి మొన్న 2025లో జరిగినటువంటి గణతంత్ర వేడుకలకు మళ్ళొక్కసారి ఇండోనేషియా అధ్యక్షుడు హాజరయ్యాడు. దాదాపుగా 75 సంవత్సరాల తర్వాత ఇండోనేషియా అధ్యక్షుడు మళ్ళీ ఇండియాకు వచ్చారు చీఫ్ గెస్ట్ గా. దేనికి? గణతంత్ర వేడుకలకు. అది బిట్ అన్నమాట. అందుకోసం ఇక్కడ ఏమంటాడు, మొదటి గణతంత్ర దినోత్సవాలకు హాజరైన దేశ అధ్యక్షుడు ఎవరంటే ఇండోనేషియా దేశ అధ్యక్షుడు.